10,000 కోట్ల బస్సు ఛార్జీలు ఈ మహిళా సన్మాన కార్యక్రమానికి చేసిన ఈనాటి ఈ మన రాష్ట్ర ప్రభుత్వము తలపెట్టిన మరి 99 రోజుల అభివృద్ధి ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన డిసెంబర్ 9, 2021 ప్రోగ్రామ్ని మరి మీరందరూ వినియోగించుకొని మరి సక్సెస్ఫుల్గా చేసినందుకు ముందుగా మహిళా ప్రయాణికులకి మా యొక్క సంస్థ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ఇప్పటి వరకు మన రాష్ట్రం నుండి మొత్తానికి 2,090 కోట్ల మంది మహిళలు ప్రయాణించి మరి 10,000 కోట్ల రూపాయలను ఆదా చేసుకున్న సందర్భంలో ఆర్టీసీని ఆదరిస్తున్న మీ అందరిని అభినందించడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి గౌరవనీయులు మన మున్సిపల్ చైర్మన్ గారికి సంస్థ తరఫున మనందరి తరఫున ఒకసారి కరతాళతో స్వాగతం సుస్వాగతం. అలాగే రఘు సార్ గారికి నమస్సంబంధాలు తెలియజేస్తూ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. సో దీంట్లో భాగంగానే మరి మన నూతన ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల్లోనే మరి మహాలక్ష్మి పథకము మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన వెంటనే 24 గంటలలో మరి సక్సెస్ఫుల్గా మహాలక్ష్మి ప్రోగ్రామ్ని నిర్విఘ్నంగా ఇప్పటివరకు కొనసాగిస్తున్నందుకు సిబ్బందికి సంస్థలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సో ఇప్పటి వరకు మరి 290 కోట్ల ప్రయాణికులు ఈ సదావకాశాన్ని ఉపయోగించుకొని 10,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని మిగుల్చుకున్నందుకు మరి మహిళా శక్తికి సాధికారతకు మా వంతు మేము భాగస్వామ్యం అందిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. అలాగే మన డిపోకు సంబంధించి సో ఇప్పటి వరకు మరి ఆర్మూర్లో మరి 2,28,053 2,28,053 లక్షల మందిని మరి మనము మహాలక్ష్ములను వారి గమ్యస్థానాలకు చేరవేయడం జరిగింది. తద్వారా 87 కోట్ల 86,85,000 రూపాయలను మరి మహిళలకు మన ఆర్మూర్ డిపో తరఫున ఉచిత ప్రయాణంలో సహాయ సహకారాలు అందించి మరి మీ అందరికీ ఆర్థికంగా స్వావలంబన కలిగించే దిశగా కృషి చేసినందుకు మేము ఎంతో సంతోషిస్తూ రాబోయే కాలంలో కూడా మరి మీ అందరికీ మరింత మెరుగైన సేవలు అందించడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నామని మరి ఆర్టీసీని ఇదే విధంగా ఆదరించి రాబోయే కాలంలో కూడా మరి మీరు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా మహిళలతో పాటు మరి మగవారు కూడా ఆర్టీసీలో ప్రయాణం చేసి ఆర్టీసీని ఆదరించాలని అలాగే మీ అందరికీ తెలుసు ఆర్టీసీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. సో స్కూల్ పిల్లలకు 12 సంవత్సరాలలోపు ఉచిత బస్సు ప్రయాణము అలాగే 12 సంవత్సరాల తర్వాత ఓన్లీ 33%తోనే మరి స్కూల్ బస్ పాస్ ఇవ్వడం జరిగింది. అలాగే దివ్యాంగులకు 50% ఇంకా 100% బ్లైండ్ ఉంటే మరి టోటల్గా ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కూడా కల్పించింది. అంతేకాకుండా స్వతంత్ర సమరయోధులకు అలాగే మన కార్గిల్ వీరులకు పోలీసు యోధులకు మరి ఈ ఉచిత ప్రయాణాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ప్రయాణికులు ఇదే విధంగా ఇప్పుడైతే ఎలాగైతే మన ఆర్టీసీని ఆదరిస్తున్నారో రాబోయే కాలంలో కూడా ఆర్టీసీని ఆదరించి మరి మీరందరూ ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేసి సంస్థ అభివృద్ధికి తోడ్పడి తద్వారా మీకు మరింత సేవ చేయడానికి అవకాశం కల్పిస్తారని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతూ మరి ఈ యొక్క సందర్భాన్ని ఉద్దేశించి గౌరవనీయులు మన కౌన్సిలర్ గారు సుమన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చైర్మన్ శ్రీ గోనెల హరి గారికి అలాగే డిఎం సార్ గారికి మేడం గారికి ఉద్యోగస్తులందరికీ ధన్యవాదాలు. మహాలక్ష్మి పథకంలో భాగంగా 290 కోట్ల ప్రయాణాలు ఉపయోగించుకొని 10,000 కోట్ల ఆదాయాన్ని పొందిన స్త్రీలందరికీ ముందుగా ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా. ఇలాగే మీరందరూ కలిసి మన ఆర్మూర్ డిపోని రాష్ట్రంలోనే ఉన్నత స్థానం నిలపాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. వచ్చేసిన చైర్పర్సన్ మేడం గారిని లహరి మేడం గారిని వారి సందేశాలు ఇవ్వాల్సిందిగా ఉపయోగించుకొని ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులు
ప్రైవేట్ ఉద్యోగులు మరియు వ్యాపారస్తులు చాలా లాభపడుతున్నారు. అందులో భాగంగా రోజు ప్రయాణిస్తూ మన ఆర్టీసీని ఆదరిస్తున్న ఒక 5 మహిళల్ని ఈరోజు నియమించడం జరిగింది. 5 నుండి వచ్చి వారి అభిప్రాయం తెలియవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం, నా పేరు జట్టుల స్వరూప, మా నక్కల్ గ్రామం. నేను నిజామాబాద్లో షాప్లో పనిచేస్తాను. నేను డైలీ పొద్దున వెళ్ళి సాయంత్రం వస్తాను. చాలా బాగుంది. నెలకి ఒక 2-3 వేల వరకు రోజు తీసుకొని మన సంఘం మీద మా నందిపేట నుండి ఆర్మూరి కస్టమ్ షాప్కి చాలా బాగుంది. నెలకు ఒక 2-3 వేల రూపాయలు మిగులుతున్నాయి మాకు కూడా. కమ్మపల్లి ఆర్మూరి కస్టమ్ నెలకి ఒక 2 వేలు మిగులుతాయి. చాలా బాగుంది. షాప్లో పని రామచంద్రపల్లి పని చేస్తాము. పొద్దున వస్తే సాయంత్రం పోతా. నెలకు 2 వేలు కిరాణా షాప్లో పని జమ. అందరికీ నమస్కారం. మన మాణికంట శ్రీ వాసవి దుర్గంలో వర్క్ చేసుకుంటాం. నెలకి 2000 లక్ష్మి స్కీమ్ వల్ల మనకు ఏర్పాటు చేసిన మన రాష్ట్ర ప్రభుత్వానికి అందరి తరఫున గట్టిగా చెప్పగలను. ఒకసారి మరొక మహిళా బ్యాంకులు ఈ స్కీమ్ గురించి వర్ణిస్తుంది. గట్టిగా చెప్పకూడదు. అమ్మ పేరు చెప్పు. నా పేరు జ్యోతి. మేము ఇక్కడనే ఉంటాము ఆర్మూర్లో. మా పిల్లలు హైదరాబాద్లో చదువుకుంటారు. వాళ్ళ కోసం వెళ్తూ ఉంటాను. నెలకు 3,000-4,000 మిగిలించుకొని మహిళా సంఘంలో పెడతాను. మేము ఫ్రీ చేస్తాము. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ఫ్రీ వర్క్ చేస్తాము. ఇంతే సంతోషము. ఇప్పుడు ప్రతి మహిళా ప్రయాణికురాలు ఏం చెప్తుందంటే ఈ స్కీమ్ వల్ల మాకు లాభం కలుగుతుంది. మేము 4 రూపాయలు పక్కన వేసుకుంటున్నాం. అలాగే హైదరాబాద్ ఉన్న పిల్లలు చూడడానికి కూడా వెళ్ళడానికి ఇంతకుముందు ఇబ్బంది అవుతుండే. ఇప్పుడు నెలకోసారి 2 సార్లు వెళ్తున్నాం. అట్లా 3-4 వేలు సేఫ్ అవుతున్నాయి. మా పిల్లలకు కూడా మహిళా స్టూడెంట్స్ కూడా అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా మాకు ఖర్చులు మిగులుతున్నాయని చెప్తున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి అందరం గట్టిగా చెప్పలు కొట్టాలి. ఒకసారి ధన్యవాదాలు చేయండి. అలాగే ఇప్పుడు ఈ 5 ప్రయాణికులను మన చైర్మన్ మేడం చేతుల మీదుగా సన్మానించిన తర్వాత మేడం గారు మాట్లాడతారు. చెప్పండి. మా ఆర్టీసీని ఆదరించినందుకు చిన్న కానుక శాల్వా మెమెంట్తో సన్మానించడం. అలాగే నాయుడు చెప్పలు కొట్టండి. మా గట్టిగా చెప్పలు కొట్టండి. బస్ స్టాండ్ లో చెప్పలు కొడితే మారు మోగాల. గట్టిగా మన మహిళలను సత్కరిస్తాం. మనం అందరం గట్టిగా చెప్పకూడదు. అందరూ భోజనం టైం అవుతుంది కాబట్టి ఆకలి అవుతుందేమో. గట్టిగా చెప్పలు కొట్టండి. కొట్టండి. అందరూ కొట్టండి. సార్ చెప్పలు కొట్టు. మన సంస్థను ఆదరిస్తున్నందుకు అందరూ గట్టిగా చెప్పలు కొట్టండి. అలాగే మరో ప్రయాణికులు ఆదర్శ చెప్పట్లు. నేను నన్ను ఒకసారి రానమ్మ మేడంతో నిలబడి అందరూ వచ్చి ఒక ఫోటో వెళ్దాం. కూర్చోండి అమ్మ, ఇక్కడ కూర్చోండి. ఇప్పుడు మన అందరికీ నమస్కారం. గౌరవనీయులైన వేదికపై ఉన్న సాయన గారికి మరియు సావిత్రి గారికి అలాగే మా కౌన్సిలర్ సుమన్ గారికి, ఇక్కడ ఉన్న పెద్దలకి మరియు ఇక్కడ విచ్చేసిన సోదరిమణులందరికీ నమస్కారం. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని మనం చూస్తున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం నేడు మహిళా సాధికారకతకు ఒక నిలువుటద్దంగా నిలిచింది. కేవలం ప్రయాణాల ఖర్చుల రూపంలోనే మన రాష్ట్ర మహిళలు అక్షరాల 10,000 కోట్ల రూపాయలను ఆదా చేసుకున్నారు. ఇది సామాన్యమైన విషయం కాదు. మార్చి 29, 2026 నాటికి దాదాపు 290 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా గౌరవంగా ప్రయాణించారు. ఒకప్పుడు బస్సు ఛార్జీల కోసం ఆలోచించే మధ్యతరగతి పేద సోదరిమణులు ఈరోజు ఆ డబ్బులు తమ పిల్లల చదువుకో ఇంటి అవసరాలకో వాడుకుంటున్నారు.
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారా ఈ అద్భుతమైన మార్పును తీసుకొచ్చిన ప్రభుత్వానికి మనందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. పథకం కేవలం ఉచిత ప్రయాణం మాత్రమే కాదు, ఇది మహిళల ఆత్మగౌరవానికి, ఆర్థిక స్వేచ్ఛకు ప్రతీక. మన రాష్ట్ర మహిళా మనులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సంస్థ తరఫున స్వాగతం సుస్వాగతం. అలాగే మా కోరికను మన్నించి మరి వారి యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించిన గౌరవనీయులు మున్సిపల్ చైర్పర్సన్ గారికి సంస్థ తరఫున మా డిపో తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేడం చాలా చక్కగా సందేశం ఇచ్చారు. ఇది ఓన్లీ ఉచిత ప్రయాణమే కాదు, మహిళా సాధికారత, అలాగే మహిళల ఆత్మగౌరవానికి చిహ్నమని. ఇది చాలా సంతోషించదగ్గ విషయము. నాట్ ఓన్లీ మానిటరీ అంటే డబ్బుల విషయంలోనే కాకుండా ఈ మధ్యలో మనం చూస్తున్నాం ఉచిత బస్సు ప్రయాణం వల్ల చాలా బంధాలు అనుబంధాలు చాలా దగ్గరయ్యాయి. ఒకప్పుడు వీలైతే పోదాంలే టైం తీసుకొని చూసేద్దాం అనుకునే వాళ్ళు ఈరోజు టైం తీసుకొని మరీ చేసి మరి బంధువులను మిత్రులను కలవడానికి వెళ్ళి వారి యొక్క ప్రేమానుభావాలను పంచుకుంటూ ఆత్మాభిమానం చేసుకుంటూ మరింత బంధాలను పెనుగొసుకోవడం జరిగింది. డబ్బుతోనే కాకుండా అనుబంధాలను కూడా నిర్వహించిన ఈ మహాలక్ష్మి ప్రోగ్రాన్ని ఆదరిస్తున్న మీ అందరికీ మరొకసారి మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే గౌరవనీయులు చైర్మన్ గారిని మొట్టమొదటిసారిగా వచ్చింది. పెద్ద పెద్ద కోరికలు లేవు కానీ చిన్నగా మేడం దీంట్లో ఒక డంపయాన్ కోసం రెగ్యులర్గా వెహికల్ వస్తే చిన్న ఇది ఉంది. దయచేసి మరి మన 9 రోజుల కార్యక్రమంలో పరిశుభ్రత అనేది కూడా భాగం కాబట్టి సో కొంచెం అది రెగ్యులర్గా ఒక ట్రాక్టర్ను పంపించి ఏర్పాటు చేసుకోవాలని మేడం గారిని కౌన్సిలర్ గారిని కోరుతున్నాను. అలాగే కొంచెం వీలుంటే ముందర కూడా మనకు ఉన్నప్పుడు చిన్న చిన్న ఉన్నాయి, మీ సిబ్బందిని కొద్దిగా పంపించేసి దాన్ని కూడా కొద్దిగా చేస్తే సంస్థకే కాదు ప్రయాణికులకు కూడా మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేసినట్టు అవుతుంది. కాబట్టి సో మొదటిసారిగా వచ్చిన మీరు నాకు ఒక చిన్న 2 పోస్టులను మందించి చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క అమూల్య సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మరొకసారి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మా సంస్థ తరఫున మేడం గారికి చిరు సన్మానం చాలా చిన్నది. అలాగే ఈనాటి కార్యక్రమం గుర్తించిన 33వ వార్డు సుమన్ గారిని కూడా సన్మానించాల్సిన